ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. వినపడలేదు, వినపడలేదు. డబ్బులు పెట్టు అందరూ మనస్ఫూర్తిగా. కమాన్. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడలే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడాలి 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 పాడుతున్నారు. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇంత సభలో ఇద్దరు ముగ్గురోనండి నమ్మారు. నమ్మినోళ్ళు ఎగిరారు. నమ్మినోళ్ళు ఎగిరారు. నమ్మనోళ్ళు భూమికి అత్తక్కపోయి ఉన్నారు. యేసయ్య నామములో శక్తి ఉందని ఎవరు నమ్ముతున్నారో ఒక్కసారి ఎగిరి చెప్పండి. పాపం కొంతమంది రావకుండా ఎగరండి. హల్లెలూయా. ఏది నేను స్పాంజ్ పెట్టుకోమని పెట్టుకోలేదు. మీ కాళ్ళు ఇలా అంతం చేత కాదా? ఏదో అనండి. కమాన్. ఎస్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడలే పడలే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే అంతగంత గట్టిగాను మీరు పాడలేరా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉంది ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది. మనసుకు నెమ్మదినిచ్చే రోగిని స్వస్థపరిచే. హల్లెలూయా.
మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో హల్లెలూయా ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే ఏంటంట దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే అందరూ యేసయ్య నామములో హల్లెలూయా శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించే మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామములో పారాలంటారు యేసయ్య నామములో చప్పట్లు కొట్టాలి యేసయ్య నామములో చేయాలి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాతాళాన్ని జయించే పరలోకానికి చేర్చే పాతాళాన్ని తప్పించే పరలోకానికి చేర్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అబ్బా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని నమ్ముతున్నావా నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా పరలే అందరూ రెండు చేతులు పైకెత్తి దెబ్బలు కొట్టండి యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నా యేసయ్య నామములో నామములో శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము పేతురు యోహాను దేవాలయములో ఎక్కిపోవుచుండగా
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. యేసు ప్రభు శిష్యులైన పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమట. మనకి ప్రతి తెల్లవారుజాము ఒక ప్రార్థనా సమయంగా ఎంచాలి. మధ్యాహ్నము 2 నుంచి 3 గంటల వరకు లేక 1 నుంచి 3 గంటల వరకు ప్రార్థనా సమయంగా ఎంచాలి. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు లేక 8 నుంచి 10 గంటల వరకు ప్రార్థనా సమయంగా ఎంచాలి. రోజుకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు సాతానును బంధించగలుగుతాడు, సమస్యలకు పరిష్కారాలు పొందుతాడు, దేవునిని సంతోషపెట్టగలుగుతాడు, పరిశుద్ధ జీవితాన్ని జీవించగలుగుతాడు, చేయనదంతా సఫలమవుతుంది, దేవుని రాజ్యానికి వారసుడవుతాడు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు. ఎన్ని గంటలు అన్నది ముఖ్యం కాదు. కొంతమంది గడియారం చూసుకుంటూ 3 గంటలు ప్రార్థన చేయమన్నారు పాస్టర్ గారు. ప్రభువా నాయన ఏసయ్యా ఇంకా 2 నిమిషాలు కూడా అవ్వలేదేంటి, గడియారం చూసుకుంటూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన మొదలు పెడితే ముగింపు చేసేది ఎవరో తెలుసండి? ఓచరింపశక్యముగాని మూలుగులతో ఆత్మ తాన మన పక్షములో ఉండి యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. నువ్వు కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి నీకు తెలియకుండానే అరగంట అయిపోద్ది, గంట అయిపోద్ది. ఎప్పుడు చేశారు ఇంతసేపు ప్రార్థన అనిపిస్తుంది నీకు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు. పొడి పొడి మాటలతో చేస్తే గడియారపు ములులు కదిలినట్టే కనపడవు. పొడి పొడి మాటలు, అలవాటు ప్రార్థనల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. ఒక పల్లెటూరులో ఉజ్జీవ సభలకు వెళ్ళాను. ఒక ఇంట్లో నాకు విడిది ఇచ్చారు. ఆ ఇంటి యజమాని ప్రభువుని నమ్ముకోలేదు ఇంకా. ఆ ఇల్లాలు మంచి విశ్వాసి, కానీ ఆ ఇంట్లో నాకు విడిది ఇచ్చారు. సాయంకాలం నాకు ఆయనకి 6 బయట మంచాలు వేశారు. మడత మంచాలు ఉంటాయి కదా, మడత మంచాలు. నాకు ఆ రోజంతా కనపడలేదు ఆయన, సాయంకాలం కనపడ్డాడు. పడుకోబోయే ముందు అన్నాను, మరి మీరు కూడా రావచ్చు కదండి, యేసుప్రభు మాటలు వినొచ్చు కదా అని నేనంటే ఆయన అన్నాడు, నేను ఇక్కడ కూర్చొని మొత్తం వింటున్నానండి. గొట్టాలు ఉంటాయి పల్లెటూరులో కదా, అన్నీ వింటున్నానండి. బలి చెప్తున్నారు మీరు. మధ్య మధ్యలో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో అంటున్నారే, అది భలే ఇష్టమైంది నాకు. ఆ ప్రార్థన ఏదో కొంచెం రాసి ఇచ్చేయండి, నేను చేసుకుంటాను అన్నాడు. ఆ ప్రార్థన ఏదో కొంచెం రాసి ఇచ్చేయండి, నేను చేసుకుంటాను. అయ్యా ఇదేమి దండకం కాదండి రాసి ఇవ్వడానికి, కొన్ని పదజాలాలు కాదు. మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా దేవునితో సంభాషణ చేయటమే ప్రార్థన. మీ బాధ, మీ అవసరత, మీ సంగతి దేవునితో చెప్పుకోవటం, ఆయన చెప్పిన మాటలు వినటమే ప్రార్థన అని నేను ఆయనకి నేర్పించాల్సి వచ్చింది. చాలామంది ప్రార్థనలు కంటతా ప్రార్థనలు వస్తుంటాయి. పరలోకమందున్న మా తండ్రి మొదలుపెట్టి నీ రాజ్యం వచ్చును గాక ఆమెనని ముగిస్తుంటారు. ఏంటంటే ప్రార్థన హృదయంలో నుండి వచ్చే కేక అన్నాడు ఒక దైవజనుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్న భారాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి. నిన్ను గలిబిలి చేస్తున్న సమస్యలన్నీ దేవుని మీద వేసేస్తున్నామన్నమాట, చెప్పేసుకుంటున్నామన్నమాట. ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉందండి. సేవకులు ప్రార్థించాలి, విశ్వాసులు ప్రార్థించాలి, తల్లులు ప్రార్థించాలి, పురుషులు ప్రార్థించాలి. మన దేశంలో చాలాసార్లు పురుషులు ప్రార్థన చేయరు. మా భార్య చాలా బాగా ప్రార్థన చేస్తుందండి అంటుంటారు. మంచి ప్రార్థనాపరులండి మా ఆవిడ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు చాలామంది. మరి నీ సంగతి ఏంటని అడిగితే నాకు కుదరదండి, వ్యాపారం కదా, పనులుంటాయి కదా అంటుంటారు. ఏంటంటే మరి వ్యాపారం కదా, పనులుంటాయి కదా అని నిద్రపోవటం మానేస్తున్నావా, ఆనందం మానేస్తున్నావా? ఏంటంటే మానేస్తే ఏమవుద్ది? హార్ట్ అటాక్ వచ్చేస్తావు.
నిద్ర పోకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయటండి. ఈ మధ్య కొత్తగా కనిపెడుతున్నారు. మనుషుడికి బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి, హార్ట్ ప్రాబ్లానికి, శరీరంలో రకరకాలైనటువంటి రోగాలకి మూల కారణం మనుషుడు తగినంతసేపు నిద్రపోవటం లేదు. సంపాదనని ఎగబడేవాళ్ళు కొందరు, గూగుల్లో ఏదో ఎతకాలి సెల్ ఫోన్ తిరగేసేవాళ్ళు కొందరు. మొన్న విజయవాడలో మీటింగ్ జరుగుతుంటే ప్రతి తల్లి వచ్చి చెప్పేది ఏంటంటే, ఈ అబ్బాయి 3 గంటల దాకా పడుకోడండి, తెల్లారుజాము 2 గంటల దాకా పడుకోడండి, సెల్ వదిలిపెట్టడండి, వెతుకుతూనే ఉంటాడండి, చూస్తూనే ఉంటాడండి, చదువుకోరా అంటే నిద్ర వస్తుంది అంటాడండి, సెల్ ఫోన్ పట్టుకుంటే తెల్లారుదలు కూర్చుంటాడండి. ఏంటండి ఇది? ఈ రోజున పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఆడోళ్ళు, అమ్మగారికి ఒక ఫోను, అయ్యగారికి ఒక ఫోను కదండి. అమ్మగారులేమో కజ్జికాయలు చేయటం ఎలాగూ, కోడి మాంసాన్ని ఉడకబెడతాం ఎలాగూ, ఏంటేంటో అందులో అన్నీ పెట్టాడు గూగుల్లో. కానీ బైబిల్లో ఉన్న విషయాలు గూగుల్లో లేని అన్ని బైబిల్లో ఉన్నాయండి. మీకు గూగుల్ ఉంటే, హై గూగుల్, హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అని అడిగి చూడండి, ఏం చెప్పుద్దో? హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెబుతుంది అనుకున్నారా గూగుల్? నో ఐడియా అబౌట్ ఇట్ అంటది. ఎవరండి? నో ఐడియా, నాకు తెలియదు ఎవరో అని చెప్పుద్ది. హూ ఈజ్ మైకేల్ జాక్సన్ అని అడిగి చూడండి, హీఈస్ ఎ బిగ్ డాన్సర్, హీస్ గాట్ సో మెనీ ఫ్యాన్స్, టింగ్ టింగ్ టంగ్ టొంగ్ టింగ్ టింగ్ అని చెప్పుద్ది. ఏంటండి? ఒక హంతకుడి నుంచి కదా, హంతకుడు పేరు చెప్పి వాడు ఎంతమందిని చెప్పాడు అడగండి. హీ కిల్డ్ 100 people, హీ డ్యామేజ్డ్ హిస్ లైఫ్ అంటే చెప్పుద్దాడు. యేసు ప్రభు ఎవరంటే నాకు తెలియదు అంటది. అది ఎందుకు మనకి మరి? పరలోకం గురించి తెలియనప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలియనప్పుడు వాటిని పట్టుకొని ఏలాడాల్సిన పని ఏంటి? అవసరమైన ఏమన్నా ఉంటే వెళ్ళండి గూగుల్లో, తప్పేం కాదు. నీకు ఇంటర్నెట్ వాడితే ప్రయోజనకరంగా వాడడానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో. కానీ దేవుని కార్యాలు ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి, మోకాళ్ళ ప్రార్థనలో దొరుకుతాయి. నీ ప్రశ్నలకు సమాధానాలు నీవు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు సంపాదించుకుంటావు. పేతురు యోహానులు ప్రార్థనా పరులు, దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఎక్కడ చేసిన ప్రార్థనే కదా. గురజాడ కళాక్షేత్రానికి వెళ్ళాలేటి? ఆటోలు డబ్బులు దండగా, చర్చికి వెళ్ళాలా ఏంటి? మన ఇంట్లో లేవుడు లేడా? ఎక్కడ చేసుకో ప్రార్థన అంటుంటారు కొంతమంది. నువ్వు ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు దేవుడు. కానీ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన నేరుగా వెళ్తుంది. ట్రంక్ కాల్ అంటారు. ఇంతకుముందు ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ట్రంక్ కాల్ చేసేవాళ్ళం. ట్రంక్ కాల్ అంటే ముందు వీడి పోస్ట్ ఆఫీసులో నుంచి ఆ పోస్ట్ ఆఫీస్ చేయాలి, వాళ్ళు మళ్ళీ మనల్ని పిలుస్తారు, అప్పుడు దాకా కూర్చోవాలి, అప్పుడు మళ్ళీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, అప్పుడు మాట్లాడాలి. ఏంటండి? ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నేరుగా మాట్లాడేస్తున్నావు. అమెరికాలో ఉన్నవాడితో కూడా నేరుగా నీవు దేవునితో మాట్లాడుకుంటావు, నేరుగా దేవుడితో నువ్వు సంభాషణ చేసుకుంటావు. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు నీకు పాలు పొగ్గుతున్నాయనో, ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారనో, లేకపోతే టీవీలో ఏదో మంచి సీరియల్ వస్తుందనో, లేకపోతే బంధువులు ఎవరో వచ్చారనో, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. కాబట్టి మందిరంలోకి వచ్చినప్పుడు నీ హృదయాన్ని కుమ్మరించడానికి అవకాశం దొరుకుతుంది. ఇంట్లోనూ ప్రార్థన చేసుకో, మందిరంలోనూ ప్రార్థన చేసుకో, కుటుంబంతోనూ కలిసి ప్రార్థన చేయి, ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయి. చాలామంది అందరి ముందు చేస్తారు ప్రార్థన, కానీ ఒంటరిగా ప్రార్థన చేసుకోరు. ప్రభు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతున నీ దేవునికి ప్రార్థన చేయి. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడండి పిల్లలతో కుదరదండి, ఇంట్లో పనులండి అని చెప్పకండి. నీ నిద్రలో ఒక అరగంట కట్ చేసుకుంటే నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ లేవకముందే ఒక అరగంట ముందు నువ్వు తెల్లవారుజామును లేచి ప్రార్థిస్తే ఆ దినమంతట్లో ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా, ఎంత గొప్ప జయం ఉంటుందో తెలుసా. ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోవాలి. ప్రార్థనకి ఆటంకాలు కలుగుతాయి, సాతానికి ఏమన్నా చేయనిస్తుంది కానీ ప్రార్థన చేయనివ్వదు. కానీ మనం నిశ్చయించుకొని తీర్మానించుకొని
దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడికి ఒక పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేని ఒక యవనస్తుడిని మోసుకొని తీసుకొస్తున్నారు. అతను కూడా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాడా? భిక్షం ఎత్తుకోవడానికి వస్తున్నాడా? ఏంటండి, చిత్తూరులో ఒక బాప్టిస్ట్ చర్చిలో నన్ను ప్రసంగం చేయమని పిలిచారు. నాకు విడిదిచ్చిన డాక్టర్ గారు, మా చర్చిలో చాలా స్ట్రిక్ట్ అండి, టైం అంటే టైం అండి, కరెక్ట్గా టైంకి ప్రారంభించి ముగిస్తారు అని చెప్పి గబగబా సిద్ధపడి చర్చికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా 10 గంటల కంటే 10 గంటలకు ఉండాలని 5 నిమిషాలు 10 గంటలకు వెళ్తే మాకంటే ముందు కొంతమంది ఒక 10-15 మంది లైన్గా స్పీడ్గా నడుచుకుంటూ చర్చికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎవరన్నా అడిగితే, చూడండి వీళ్ళు మనమన్నా పంక్చువాలిటీ మెయింటైన్ చేయం, చర్చి 10 అంటే 11ంటికి వస్తాం. వీళ్ళు చూడండి కరెక్ట్గా 5 నిమిషాలు ముందే వెళ్తున్నారు. ఎవరిళ్ళు? అడుక్కోవడానికి వెళ్ళేవాళ్ళు. చర్చికి ఈ పక్క ఆ పక్క లైన్లో కూర్చొని ఒక్క మనిషి కూడా లోపలికి వెళ్ళక ముందు వీళ్ళు రెడీగా ఉంటారనమాట. ఎంత ఆసక్తి చూడండి, అడుక్కోవటానికి. ఎంత ఆసక్తి అండి దేనికండి? అడుక్కోవటానికి. ఇక్కడ వీడిని పొద్దున్న సాయంత్రం తీసుకొచ్చి ఆడు కూర్చోబెడుతున్నాడు. వాడు రోజు అడుక్కుంటా ఉన్నాడు, డబ్బులు పోగు చేసుకుంటున్నాడు, ఇంటికి వెళ్తున్నారు. ఈ రోజున కొందరు ఈ బిచ్చగాడికి అడుక్కోవటం ఇష్టమో కాదో మనకు తెలియదు, కానీ వీడిని ఉపయోగించుకొని వీళ్ళు మోసుకొచ్చిన వాళ్ళు అడుక్కుంటున్నారు. మొత్తానికి మోసుకొచ్చిన వాళ్ళు ఆ వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతున్నారట్టుంది. ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మరొకరిని ఉపయోగించుకోవడం చూస్తున్నాం. ఈ లోకమే స్వార్థ లోకం అండి. భార్యను ఉపయోగించుకునేవాళ్ళు, భర్తను ఉపయోగించుకునేవాళ్ళు, తల్లిదండ్రులను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించాలని, బిడ్డలను ఉపయోగించుకొని కట్నాలు సంపాదించుకోవాలని యమయాత్ర పడుతున్నారు మనుషులు ఈ రోజుల్లో. ఎందుకో కూతురు పుడితే ఏడుస్తారు, కొడుకు పుడితే ఎగురుతారు. కొడుకు పుడితే కట్నం వస్తుంది, కూతురు పుడితే కట్నం ఇవ్వాలి. ఏంటండి, మొన్న ఒక తల్లి వచ్చింది, చూడండి అయ్యా, ఈ పాప పుట్టింది, 6 నెలలు అయింది, అమ్మాయి పుట్టిందని మా ఆయన చూడటానికి కూడా రాలేదు, మా అత్తగారు అయితే ఎల్లే వద్దరా అని చెబుతుంది అని ఏడుస్తుందండి. అత్త ఆడామా మగైనా? అత్తకు కూడా కూతురు పుడితే ఇష్టం ఉండదా? ఇది నాకు అర్థం కావట్లా. ఏంటండి, ఈ రోజున ఎంతసేపు ఎవరి ద్వారా మనం లాభం సంపాదించాలా అన్న కుయుక్తితోనే మనుషుడు బ్రతుకుతున్నాడు. యేసుక్రీస్తు బిడ్డలు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇతరుల దగ్గర నుంచి నేనేం సంపాదించుకుందామా అనే మనసు కంటే ఇతరులకు నేనేమిద్దామా, ఎలాగో సహకరిద్దామా అని ఆశ కలిగి ఉంటారు. ఈ బిచ్చగాడిని చూడగానే పేతురు యోహానులకి అతని మీద జాలి పుట్టింది. వాడేమో ఎగాదిగా చూస్తున్నాడు పేతురు యోహానుల్ని. పేతురు యోహానులు ఎవరండి? ఇంకా నయం మనుషులు అన్నారు కాదు. ఎవరండి? శిష్యులా? దావీదు ఎవరు? రాజా. దావీదు గొర్రెల కాపరి. దేవుడు దావీదును రాజును చేశాడు. పేతురు యోహానులు చేపలు పట్టే జాలర్లు. పేతురు యోహానులు దేవుడు అపోస్తలులుగా చేశాడు. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన అయి ఉన్నాం. జాలర్లు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? గోసి పెట్టుకుంటారు పూర్వకాలం. ఏంటండి, కానీ ఇప్పుడు పేతురు యోహానులు గోచీలు పెట్టుకొని, లేకపోతే ఏదో ఒక గోను పట్ట కట్టుకొని, ఓ మురికి పట్టలు వేసుకొని చేపలు పడుతున్న వాళ్ళలాగా వెళ్తే ఈ బెచ్చగాడు వాళ్ళ వైపు చూసి ఏమన్నా ఇస్తాడేమో అని చేయి చాపుతాడా? చాపడు. కానీ వీళ్ళు ఎలాగున్నారు? దర్జాగా ఉన్నారు. నేను అనుకుంటాను పట్టు అంగి వేసుకొని ఉంటాడు పేతురు, సిల్క్ అంగి వేసుకొని ఉంటాడు, తెల్లటి డ్రెస్ వేసుకొని ఉంటాడు యోహాను. చూస్తానికి ఎట్టున్నారంటే
జమీందారులాగా ఉన్నాడు. ఏంటండి, దేవుని సేవకులు జమీందారులాగా ఉంటే కొంతమందికి ఎంత అసూయో. సూట్ ఎందుకు వేసుకుంటారు మీరు, బూట్ ఎందుకు వేసుకుంటారు, వాక్యం వినరా నాయన అంటే ఈ మాటలు అడుగుతారు కొంతమంది. వాళ్ళకేం బోల్ డబ్బులు, పేదల డబ్బులన్నీ గుంజేసుకుంటున్నారు. నీకు తెలియదా నువ్వు ఎంత ఇస్తున్నావో దేవుడికి? నువ్వివ్వవో అందరు ఇచ్చేశారంటావు. ఎట్టిస్తారు? ఏంటంటే నీ బతుకులో నువ్వు ఎప్పుడైనా 1,00,000 రూపాయలు దేవుడికి ఇచ్చావా? లక్షలు లక్షలు వచ్చేస్తా నేను ఎందుకంటావు చెప్పు? ఎవడిస్తాడు అంత సులభంగా? ఎందుకు ఇస్తాడు? ఇస్తే దేవునికి ఇస్తాడు కానీ మనుషులకు ఎందుకు ఇస్తారు? అన్నదమ్ములే ఇచ్చుకోవటం లేదు ఈ రోజుల్లో. తమ్ముడు వస్తేనే రేవర పారా, నా దగ్గర లేవపారా అంటున్నాడు. ఏంటంటే కొడుకు అడిగితే నాయన నా డబ్బులు రాయే నేను ఇవ్వను రా అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇస్తారు? తిబ్బుకు మొహం తిరిగింది దేవుని సేవకుడైతే మాత్రం. ఏంటంటే దేవుని సేవకుల్ని దేవుడిస్తాడు. నాకు తెలిసి ఏ తబితా లాంటి విశ్వాసం కుట్టిచ్చి ఇచ్చి ఉంటుంది పాపం పేతురికి. ఆయన కొట్టుకుపోయి కొనుక్కొని ఉండడం. ఏంటంటే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు, అడవి పువ్వులను అలంకరించే దేవుడు నీకు కావలసిన వస్త్రాలు ఇవ్వడా? నీకు కావలసిన ఆహారము ఇవ్వడా? దేవుని సేవకు వచ్చిన వాళ్ళు దివాళ తీయాలా? అడుక్కు తినాలా? మాట్లాడరేంటి? ఆలోచిస్తున్నారా? నిజంగానే దేవుని సేవ చేసే వాళ్ళకి కోట్లు కోట్లు లక్షలు లక్షలు వచ్చేస్తాయని నీకు అనిపిస్తే నువ్వు కూడా వచ్చే సేవ చేసే. ఇంకెందుకు మరి ఆ గవర్నమెంట్ ఉద్యోగం, ఎందుకు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం? వచ్చే నీకు కూడా ఇస్తాడు అప్పుడు. ఏంటంటే నీ బ్రతుకునివ్వవు దేవుడికి, నీ జీవితాన్ని సమర్పించుకో, దేవుని మీద విశ్వాసం ఉంచో. పేతురు యోహానులు దర్జా చూసినప్పుడు చేతులు చాపి వారి దగ్గర ఏమైనా దొరుకుద్దేమోనని తేరి చూస్తున్నాడట. అప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నా దగ్గర ఎర్ర కాగితం లేదు, పచ్చ కాగితం లేదు, బొమ్మల కాగితాలండి. మన డబ్బులన్నీ మారిపోయినాయి ఈ రోజుల్లో. కొత్త డబ్బులు ఎట్ట నువ్వు చూసారా? చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల కాగితాల్లాగా ఉన్నాయి. అప్పుడే 500 రూపాయల నోటుని మనం నమిలేసి నుడిచేసి తుడిచేసి దాని రూపం అంతా మార్చేస్తున్నారు అంతే. నేను చాలా దేశాలు తిరుగుతున్నానండి. ఏ దేశం వాళ్ళు కూడా వాళ్ళ డబ్బుని నోటుని అట్లాగే ఉంచుతారు, ఇట్లా మడిచిపెట్టరు. మనకేంట్రా అంటే మడిచి 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 అందులో వేస్తారు కాన్ఫరెన్స్లో. మళ్ళీ లెక్క పెట్టి వాళ్ళు ఇప్పి 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 లెక్క పెట్టాలి. సర్వరోగాలకి కారణం డబ్బు లేనట్టండి. వాళ్ళ ఆ డబ్బులు ముట్టుకుంటే చేతులు శుభ్రంగా సబ్బు పెట్టి డెటాలు పెట్టి కడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తుంది, చుట్టలు లాగేవాడి దగ్గరికి వెళ్తుంది, సారాయి కొట్లోకి వెళ్తుంది, ప్రాంతి కొట్లోకి వెళ్తుంది. వాడి చేతుల్లో ఈడి చేతుల్లో ఈడి ముక్కు దద్దులో రాస్తాడు, ఆ స్వైన్ ఫ్లూ రాస్తాడు. ఏంటంటే అన్నీ ఆ డబ్బులు ముట్టుకొని ఇస్తున్నారు కదా. అన్ని చేతులు మారి 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 కాలుగు సంచిలో పడి అమ్మయ్య బతికాను రా అనుకుంటుంది అంటది. దేవుడి కోసం ఎప్పుడన్నా వాడుతున్నారు నన్ను అని. ఏంటండి ఆ రోజుల్లో వెండి నాణ్యాలు బంగారపు నాణ్యాలు ఉండేవి. డబ్బులు అంటే ఒకప్పుడు వెండి బంగారు నాణ్యాలే డబ్బులుగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారంటే కాగితాలు ప్రింట్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నీ చేతిలో ఉన్న డబ్బులు ఎవరయ్యాయి? నీవి కావు. ఎవరయ్యండి అవి? గవర్నమెంట్ వాళ్ళు. గవర్నర్ సంతకం ఉండదు దాని మీద. ఏదో ఒకరోజు చల్లదు అంటే డిమానిటైజేషన్ అయినప్పుడు ఏం ఏడిచారులే జనం. మూటలు కట్టుకొని దాచుకున్న వాళ్ళు అందరూ ఇసిరి పడేశారు అవతల. లైన్లో నిలబడి మార్చుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. డబ్బు శాశ్వతమైనది కాదండి. పేతురు అంటున్నాడు, నేను డబ్బులు పోగు చేసుకోలేదు, మా జేబుల్లో డబ్బులు లేవయ్యా. మాకు జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు, వెండి లేదు, బంగారం లేదు, కానీ నాకు కలిగింది నేను ఇస్తున్నాను. ఏంటది? నాజరుడైన యేసుక్రీస్తు నామములో లేచినడు. ఏముంది నాకు? యేసు ప్రభు ఉన్నాడు.
యేసు ప్రభువును కలిగిన వాడు ఏమీ లేకున్నా అన్నీ ఉన్నవాడే. యేసు ప్రభువు లేకుండా ఎన్నున్నా అన్నీ ఉన్నా వాడు సొన్నే. అర్థమైందండి? అర్థమైందా? యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం లేకుండా నువ్వు సంపాదించిన సంపాదన, నువ్వు చేకూర్చిన ధనం, నువ్వు కట్టుకున్న ఇల్లులు ఎందుకు? చాలామందికి ఇల్లులు ఉన్నాయి కానీ ఇంట్లో సమాధానం లేదు. అబ్రహాముకి ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకోలేదు ఆయనకి డబ్బులున్నాయి, వెండి బంగారాలు, మిగులు ఆస్తి గలవాడిగా చేశాడు దేవుడు. కానీ తన మనస్సు బంగారం మీద పెట్టలా, డబ్బుల మీద పెట్టలా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం మీద ఆయన గురిపెట్టాడు. అయితే లోతు ఆశీర్వదించబడిన తర్వాత విశ్వాసములకు పితరుడైన అబ్రహాముతో ఉండడానికి ఇష్టపడలా. సొదొమ గొమొరాలు చూసుకొని వెళ్ళిపోయారు, సిటీ బాగుంటుందని. అక్కడికి వెళ్ళి గవిని దగ్గర కూర్చున్నాడు ఉంది బైబిల్లో. పూర్వకాలంలో ఒక వేప చెట్టో ఈత చెట్టో ఏదో ఉంటుంది ఊరు బయట, దాని మీద కూర్చుంటారు. ఒక మర్రి చెట్టో వేప చెట్టో, ఆ ఊరు పెద్దలు అక్కడ కూర్చొని పంచాయతీ చేస్తారు. అంటే అక్కడికి పోయి ఎలక్షన్లో నిలబడ్డాడు అనమాట లోతు. రాజ్యాంగాల్లో నిలబడ్డాడు, పెత్తనం చేస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే లోతు సొదొమ గొమొరాల్లో ఇల్లు కొట్టుకున్నాడు. ముగ్గురు దూతలుగా వచ్చినప్పుడు గుడారంలో కూర్చొని ఉన్నాడు అబ్రహాము. భోంచేసి ఆశీర్వదించాడు. సొదొమ గొమొర నాశనం చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు లోతు అయ్యలారా రండి, నా ఇంటిలోకి రండి అంటే ఆ దూతలు ఏమన్నారో తెలుసా? మేము వీధిలోనే ఉంటాం, మీ ఇంటిలోనికి రాము. ఇంట్లో క్షేమమా వీధిలో క్షేమమా అడిగితే చెప్పండి ప్లీజ్. మరి కొంతమంది ఇళ్లలో నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తారు. ఎందుకమ్మా? ఆయన కొడుతున్నప్పుడు, ఆయన తిడుతున్నప్పుడు, ఆయన భయపెడుతున్నప్పుడు. ఇంట్లో ఉంటే రక్షించే నాదుడు ఉండడు, బయటపడితే కనీసం నలుగురు దారిపోయే వాళ్ళన్నా నీకు సపోర్ట్ ఇస్తారు. కొంతమంది ఇళ్లలో క్షేమం లేదు, ఇంటికి వెళ్తే భయం అండి, నా భార్య మీద పడిపోద్దండి బాబోయ్, గయ్యాలండి. గయ్యాలి భార్యతో సంసారం చేయటం కంటే మిద్ది మీద మూల కూర్చోవటం, అరణ్య భూమిలో కూర్చోవటం మేలంట. ఏంటంటే కొంతమంది భార్య ఇంటికి వచ్చి కానీ గొడవ పెట్టుకుంటుంది భర్తతో. ఏమా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇంత లేట్గా వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో మాట్లాడావు? బస్ టికెట్లు 2 ఉన్నాయి ఏంటి నీ జేబులో? ఎవరిని తీసుకెళ్ళావు? ఏ అమ్మాయిని తీసుకెళ్ళావు? కోర్టుకు ఎక్కుతా, కేసు పెడతా. భయపెట్టేస్తున్నారు ఆడవాళ్ళు, అడిలిపోతున్నారు. మీ అమ్మ మీద, మీ నాయన మీద, మీ అక్క మీద, మీ తమ్ముడి మీద, అందరి మీద పెట్టేస్తా. ఏమనుకుంటున్నావో? సరేనమ్మా వద్దులేమ్మా, నువ్వు చెప్పినట్టు వింటానులేమ్మా. ఏంటండి? చట్టాలు ఉండటం మంచిదే, ఆ చట్టాలను మిస్యూజ్ చేసుకుంటున్నాడు. ఎందుకు నీ కుటుంబాన్ని, నీ భర్తను రోడ్ల పాలు చేయటం, నీ భార్యను రోడ్ల పాలు చేయటం? ఇక భార్య సంగతి నేను చెప్తాను. ఎంతమంది పురుషులు ఈ రోజున యవనస్తురాలైన భార్యను విడిచిపెడుతున్నారో, బాధ పెడుతున్నారో, తరిమేస్తున్నారో ఇంట్లో నుంచి. భార్య ఉండగా పరస్త్రీని పెట్టుకొని ఆ భార్య మనస్సును గాయపరుస్తున్నాడో చూస్తే వేదన కలుగుతుందండి. నేను చాలా వందల మందితో మాట్లాడుతుంటాను, ప్రార్థన చేస్తుంటాను. వాళ్ళు చెప్పే బాధలు వింటుంటే గుండెంత పుండైపోద్ది నాకు ఒక్కోసారి. ఎన్ని రకాల సమస్యలతో మనుషులు ఉన్నారో చూస్తే వారిని విడిపించాలంటే ఏ వెండి బంగారాలు డబ్బులతో విడిపించగలమా? డబ్బులు ఇచ్చి ఒక తాగుబోతును మాడిపించండి, నాయన తాకరా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడురా, తాకరా. సరే అంటాడు. 1,00,000 రూపాయలు తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? అయ్యేదాకా ఇంటికి రాడు. ఒక బాటిల్ తాగేవాడు ఫారిన్ సరుకు పోతాడు అన్నమాట. నాటు సారా ఎవడు ఏం చేస్తాడు? 5 స్టార్ హోటల్కి వెళ్ళి తాగుతాడు. అప్పుడు డబ్బులు ఇస్తే మనసు మారదండి. డబ్బులు ఇచ్చి ఎవరిని మార్చుకోలేము. వెండి బంగారాలతో ఏదో చేసుకుందాం, సమాధానం సంపాదించుకుందాం అనుకుంటున్నారు. మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మంచి ఇల్లున్నా
భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే నరకమే. చెట్టు కిందైనా భార్యాభర్తలు ఏక మనసుతో ఉంటే పరలోకమే. ఏంటండి, చిన్న గుడిసెలో ఉన్న కడుపు నిండా తిని శుభ్రంగా నిద్రపోతుంటారు. ధనవంతులకి నిద్ర రాదు, నెమ్మది లేదు. వెండి బంగారాలు సంపాదించుకుందాం, ఆస్తిపాస్తులు సంపాదించుకుందాం, ధనధాన్యాలు సంపాదించుకుందాం, ఇల్లులు సొంత ఇల్లులు కట్టుకుందాం అని మనుష్యుడు ప్రయాసపడుతున్నాడే కానీ దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకుందాం, దేవుడిచ్చే సమాధానాన్ని సంపాదించుకుందాం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్న ఆశ లేని వారిగా ఉంటున్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, మేము నేర్చుకున్నాం యేసు ప్రభుతో ఉన్నప్పుడు. ఆయన చెప్పాడు, ప్రభా, ఆయన గుంపులు గుంపులు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడు, ప్రభా మేము కూడా మీతో వచ్చేస్తాం అన్నాడు. మేము కూడా నీ దగ్గర, అంటే ఆయనకు పెద్ద ఆశ్రమం ఉంది కాబోలు, ఆయన దగ్గర పెద్ద ఆస్తులు ఉన్నాయి కాబోలు, నువ్వు ఎక్కడున్నావు ప్రభా, నీ అడ్రస్ ఇవ్వా అని అడిగాడు. అంటే అడ్రస్ ఏం చెప్పాడు ఆయన? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకురుడికైనా ఆ స్థలం లేక దోణిలో పడుకున్నాడంట. ఓ రోజు ఆ దోణిలో, ఆ సముద్రంలో పోతుంటే దోణిలో పడుకుంటే ఏంటండి, తుఫాన్ వచ్చినప్పుడు లేయా మేము నశించిపోతుంటే నీకు 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 చింత లేదా అని శిష్యులు లేపారు పాపం. ఏంటండి, యేసు ప్రభు ఈ లోకంలో, మరి అదేంటండి అట్టుంది బైబిల్లో, ఆయన ఇంటిలోనికి వెళ్ళని ఉంది కదా, ఇల్లు లేదంటారు ఏంటి యేసు ప్రభుకి అన్నాడు ఒక ఆయన వచ్చి. భలే చదువుతారు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివి నీకు ఇష్టం వచ్చిన మాట పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేయటం, విమర్శలు చేయటం ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. క్రైస్తవులకి క్రైస్తవేతరులకు కూడా బైబిల్ అంటే అంత చులకనైపోయింది. బైబిల్ని సరిగ్గా చదవండి, పూర్తిగా చదవండి, విశ్వాసంతో చదవండి, సంపూర్ణంగా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన బేతనీలో ఉన్నప్పుడు, యెరూషలేము దగ్గర ఉన్నప్పుడు మరియ, మార్త, లాజరు ఇంటిలోనికి వెళ్ళేవాడు. ఎందుకంటే మార్తమ్మ ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, మా ఇంటికి రెండయ్యా అని ఆహ్వానించింది కాబట్టి వెళ్ళాడు. ఏంటంటే ఇటు కపెర్నహూములో ఉన్నప్పుడు, కపెర్నహూము సైడ్కి ఉన్నప్పుడు, గలిలయ సముద్రం దగ్గర ఉన్నప్పుడు అక్కడ పేతురు అత్తగారు ఆతిథ్యం ఇచ్చేది. ఆ పేతురు ఇంటికి వెళ్ళేవాడు. ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆయన యేసుప్రభు ఇంటిలోనికి వెళ్ళగా పేతురు అత్త పడి ఉండడం చూచి, ఆమె జ్వరముతో బాధపడి ఉండడం చూచి, ఆమె చేతిని ముట్టగానే జ్వరము ఆమెను విడిచెను, ఆమె లేచి ఆయనకు పరిచర్య చేశాను. వాళ్ళ మీరు కపెర్నహూము వెళితే, ఇశ్రాయేల్ దేశంలో పాలస్తీనాలోని కపెర్నహూము వెళితే పేతురు అత్త ఇల్లు ఇప్పటికీ ఉందండి. ఇలా గుండ్రంగా వేరేలాగా ఉన్నాయి ఆ గదులు. చిన్న గది, కొంచెం ఇంకో వరండలా గది, మళ్ళీ అట్లా గది, అంతే చిన్నదే, చాలా చిన్నది. ఇంత చిన్నింట్లో యేసు ప్రభు ఉన్నాడా అని ఆశ్చర్యం వేసింది నాకైతే. పడిపోయిన గోడలు ఉన్నాయి అంతే. కానీ ఈ రోజున అది జ్ఞాపక సూచికగా ఉంచి దాని మీద ఒక చర్చి కట్టారు. ఆ చిన్న స్థలం సముద్రానికి, గలిలయ సముద్రానికి పక్కనే ఉంది. ఎదురుగుండా సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ పేతురింట్లో తలవాల్చుకునేవాడు. ఆ ఇంటి దగ్గరకు ఆయన వచ్చాడు అనగానే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇంటి ముందు కూర్చోబెట్టేవాడు. ఆ ఇంటి దగ్గర వ్యాధిగ్రస్తులందరినీ తెచ్చి పడేస్తే వారందరినీ స్వస్థపరిచేవాడు. ఈ రోజున పేతురు, యోహానులు యేసును వెంబడించిన వారు. ఈరోజు నిజమైన సేవకుడు డబ్బెంట పరిగెత్తడో, డబ్బుల కోసం పరిగెత్తేవాడు సేవకుడు కాదు. ఆత్మల కోసం పరిగెత్తేవాడు సేవకుడు. మందిరాలు కట్టుకొని, భవనాలు కట్టుకొని, ఇల్లులు కట్టుకొని, కార్లు కొనుక్కొని సుఖభోగాలలో తిరిగేవాళ్ళు సేవకులు అనబడరు. చెమట గార్చి నిద్రాహారాలు మాని ఆత్మల కొరకు ఆరాటపడేవాడు నిజమైన దైవజనుడు. మనుషుల మెప్పుల కోసం సేవ చేయటం కాదండి, దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు. పేతురు, యోహానులకి ఏమీ లేవు, కానీ ఏ మనుషుడికి లేని అధికారం ఉంది వాళ్ళకి, ఎవరికీ లేని ఆశీర్వాదం ఉంది వాళ్ళకి. దెబ్బలు తిన్నా, అవమానాలు పొందినా, నిందలు పొందినా, వెండి బంగారం లేకున్నా నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమనగానే
అతని చేయి పట్టుకొని లేపగానే వాడు దిగ్గున లేచాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురుని యోహాను తేరి చూసి అయిపోయింది కదా, అంతటా పేతురు వెండి బంగారాలు అయిపోయింది కదా, అంతట్లో 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు చీలిమండలు బలము పొందెను, వాడు దిగ్గున లేచి పుట్టినప్పటి నుండి కుంటివాడు. చేయి పట్టుకొని లేపగానే దిగ్గున లేచాడు. మెల్లగా కాదంట, దిగ్గునంటే అర్థం ఏంటి? టక్కున లేచాడు అన్నమాట. ఏంటంటే టక్కున లేచి దమ్మున పడెను అనుందా? అది కాదండి, వాళ్ళ పాస్టర్ గారులు కొంతమంది ప్రార్థన చేస్తుంటే నిలబడ్డోడు డమాలను పడిపోతున్నాడు. ఎందుకు నిలబడ్డోడు పడిపోవాలా, పడిపోయినోడు లేవాలా? అదేంటి మరి నిలబడ్డోడు పడిపోవటం ఏంటి? ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగాం ఈ ప్రశ్న. కింద పడేస్తున్నారు ఏంటండి అంటే ఇదే మాట చెప్పాడు ఆయన, పడిపోయిన వారిని లేపువాడు ప్రభువు. దెయ్యాలు పట్టినోళ్ళు, దురాత్మల చేత బంధించబడుతున్న వాళ్ళు పడిపోతారు. పడిపోయిన వాళ్ళని దేవుని సేవకులు ఏం చేయాలంటే ప్రార్థన చేసి ఆ దెయ్యం వాళ్ళని వదిలేటట్టు చేసి వాళ్ళని తిరిగి లేవనెత్తాలి. లేచి వాళ్ళు స్పృహలోకి వచ్చి ఏమైంది ఏమైంది అంటారు. అప్పుడు దాకా ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీద ఉన్న దురాత్మ ప్రభావం వలన. కానీ అది పరిపూర్ణమైన విడుదల. ఇతనిలో నుండి బయటికి రా, మళ్ళా ఇతనిలోనికి దూరద్దు అని చెప్పేవాడు ప్రభు. అంతేగాని పడి నుండి మళ్ళీ లేపి మళ్ళీ పడేసి మళ్ళీ లేపి మళ్ళీ పడేసి ఏం మారు మనసు పొందావా అంటే పడిలేస్తున్నానన్నా అన్నాడు ఆయన. ఏంటండి పొందుతూ తూ 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 ఉన్నాడంట. ఏంటి పొందుతూ తూ ఏంటి మళ్ళీ? సారాయి దాటు మానేవా అని ఒక తమ్ముడిని అడుగుతాను నేను. మానేశానండి అంటాడు. ఎప్పటి నుంచి? నిన్న నుంచి అండి. మళ్ళీ వారం రోజులు అడిగిన తర్వాత అడుగు, సారాయి మానేవయ్యా ఎప్పుడైనా? మానేనండి. ఎప్పటి నుంచి? పొద్దున్నుంచి అండి. ఏంటి పొద్దునుంచి మానటం ఏంట్రా నాయన అంటే తాగుతాడు, మళ్ళీ మాంటాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ అట్ట కాదు. అది నిజమైన భక్తి కాదు. ఏంటండి వాడు దిగ్గున లేచి, తర్వాత మాట చూడండి, నిలచి. లేచినోడు ఏమవ్వాలి? నిలబడాలి. క్రీస్తు సాక్షులుగా మనం నిలబడాలి. చూడండి, శరీరములో బలహీనంగా ఉన్నవాడు నిలబడలేడు, స్టామినా లేనివాడు నిలబడలేడు. పాదాలు మోపి నిలిచి. చాలామంది భక్తి జీవితంలో నిలబడటం లేదండి, పడిపోతూనే ఉన్నారు. ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నానండి, పాపంలో పడిపోతున్నానండి, జారిపోతున్నానండి, శోధనకు లొంగిపోతున్నానండి అని చాలామంది చెప్తుంటారు. కానీ దేవుడు నిన్ను నిజంగా విడిపించినప్పుడు నువ్వు లేస్తావు, నిలుస్తావు, తర్వాత ఏంటి? నడిచెను. క్రైస్తవ జీవితం ఏంటంటే నిలబడటం కాదు, నడవాలి. కొంతమంది ఎక్కడేసావురా గొంగలంటే వేసిన దగ్గరే ఉందంట. బ్రదర్ ఎలా ఉన్నావు? సేమ్. సిస్టర్ ఎలాగుంది? సేమ్. వ్యాపారం ఎలా ఉంది? సేమ్. ఏంటి 30 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎట్టుందంట? అంతే. ఇల్లు ఎలా ఉంది? సేమ్ అదే ఇల్లు, అదే సోఫా, అదే చినిగిపోయిన దుప్పటి, అదే. ఏంటండి ఉద్యోగం ఎలా ఉంది? అదే ఉద్యోగం, పోతున్నాను, కాళ్ళు ఇడుచుకుంటూ వస్తున్నాను, అదే జీతం, అదే బతుకు. అది కాదు క్రైస్తవ బతుకు. దినాభివృద్ధి చెందుతావు. ప్రభువును కలిగిన వాడు అంచెలంచెలుగా హెచ్చించబడతాడు. క్రైస్తవ జీవితం ఎక్కడున్నావో అక్కడ ఉండిపోవటం కాదండి, ఇది ముందుకు సాగిపోవటం. లేచి నిలిచి నడిచెను. హనోకు దేవుడితో నడిచెను, దేవుడు అతనిని కొనిపోయాను.
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడచురా. నీ విశ్వాస జీవితంలో దేవునితో నడవటం అభ్యాసం చేసుకోవాలి. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీకు ఉపదేశము చేసి నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తానన్నాడు ప్రభు. కుటుంబంలో బిడ్డలు పెరుగుతున్నారండి, అవసరతలు పెరుగుతున్నాయి. మరి నీ సంపాదన పెరగాలి కదా, నీ జీవితంలో అభివృద్ధి రావాలి కదా. ఒకరికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు అయ్యారు కదా, వాళ్ళకి ఫీజులు కట్టాలి కదా, కానీ కనీసం 2-3 మంచాలు ఇంట్లోకి రావాలి కదా. ఏంటండి, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, వారి కాలేజీల్లో చేర్పించాలి కదా. మరి నీ జీవితంలో అభివృద్ధి లేకుండా ఎప్పుడూ అప్పులు చేసుకుంటూ, ఎప్పుడూ అప్పుల భారంతో నింపిపోయి, ఖర్చు పెరిగే కొలది రాబడి పెరగకపోగా అప్పులు చేసిన వడ్డీలు కట్టలేక తిప్పలు పడేవాళ్ళని ఈ రోజుల్లో చూస్తున్నాం. భక్తిలో నువ్వు ముందుకు సాగటంలా, ప్రార్థనలో ముందుకు సాగటంలా, దేవుడు నిన్ను ఆశీర్వదించి గురి యొద్దకు పరిగెత్తమంటే ఎక్కడికో పరిగెడుతున్నావు, ఏదో చూస్తూ నిలిచిండిపోయావు. దిగ్గున లేచి నలిచి నడిచెను, తర్వాత అండి నడుచుచు గంతులు వేయుచు. నడవటం కాదు క్రైస్తవ జీవితం. ఏంటంటది? గంతులేయాలి. మీ బతుకులో గంతులేసి ఎన్ని రోజులైంది చెప్పండి అని. ఏంటండి అబ్బబ్బబ్బబ్బా అని ఎన్ని రోజులు ఏం చెప్పండి. అబ్బాయి వచ్చాడా, పెళ్ళయిందా, ఏం పెళ్ళరా బాబు, పెళ్ళి రోజే గొడవలు నాయన, ఎందుకు చేసుకున్నానా అని బాధగా ఉంది. అరే పెళ్ళికి టైం అయింది, పెళ్లి కూతురు తీసుకురండి, నాకు వద్దు పెళ్ళి, నాకు వద్దు పెళ్ళి. ఏంటంటే పెళ్లి రోజు కూడా ఏడుపులే, ఇంట్లో గంతులేయి, సంతోషమేది. మీరు చిన్నపిల్లల్ని చూసారా? చిన్నపిల్లల్ని చూసారా? ఇది కూడా తెలియకపోతే ఎట్టకండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఇట్లా పట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి? నిన్ను ఊపుతారు. వాళ్ళు ఇంతే ఉంటారు, నిన్ను ఊపుతారు, నీ చేతులు ఊపిపోతాయి, నీకు ఉండరా 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 అంటావు. గంతులేస్తారు వాళ్ళు చేతులు. వాళ్ళకి అప్పుల భారం లేదు, జబ్బుల భారం లేదు, ఫీజుల భారం లేదు, అన్నం తినాలి, వండుకోవాలి, ఏ భారం లేదు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు అందుకే ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని అయితే అసలు పట్టుకోలేకపోతున్నాం మనమైతే. గంతులే గంతులు, కేకలు వేసారంటే మైకులు అక్కర్లా, మనం మైకులు పెట్టేయాలి కేకలు. ఇప్పుడు ఒక బిడ్డ కానీ ఇక్కడ కేకేస్తే నా గొంతు వినపడదు. ఏంటండి బిడ్డలకున్న సంతోషం. అందుకే ప్రభు చిన్న బిడ్డను తీసుకొచ్చి అన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఏంటి నిన్ను బట్టి పీకేస్తున్న భారం, నిన్ను గంతు లేకుండా లాగేస్తున్న బాధ, నీ గుండెలను కృంగితీస్తున్న వేదన, నీ జీవితాన్ని సతమతం చేస్తున్నటువంటి సమస్య. యేసు క్రీస్తు నామంలో విడుదల ఉంది. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కుంటివారు గంతులేస్తారు, మోగవారు మాట్లాడతారు. ఏంటండి మోగదయ్యం పట్టినట్టు కొంతమంది. నిజంగా మోగోళ్ళు అయితే వేరే సంగతి, దొంగ మోగోళ్ళతో అసలు మాట్లాడించలేం మనం. నిజంగా చెవిటోళ్ళు అయితే వేరే సంగతి. కావాలని చెవులు మూసుకున్నాడు చూడండి, నిన్నేరా. వినుటకు చెవులు గలవాడు, అందుకే ప్రభు బోధ చేసనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. చూడండి క్రైస్తవ జీవితం అనేది ఎక్సైట్మెంట్, థ్రిల్లింగ్. బాధలున్నా కష్టాలున్నా పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళని మీరు ఎప్పుడన్నా చూడండి. నాగలాగా సూటు బూట్ వేసుకొని పరిగెడతాడా? చిన్న నెక్కర ఒక బనీని వేసుకుంటాడు. పరిగెడుతుంటే చెమటలు కారిపోతుంటాయి, నరాలు ఉబ్బిపోతుంటాయి. కానీ వాడికి ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? అదిగో గురి, వెళ్ళిపోతున్నా, ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తా అన్నదానికి ఈ బాధలన్నీ లెక్క చేయకుండా పరిగెడతాడు. అటు ఇటు చోటుగా నువ్వు అమ్మా బాగున్నావా నాన్న టాటా హాయ్ అంటే ఓడిపోతాడు. ఏంటండి గురి వద్దకే చూస్తాడు.
ఏది పట్టించుకోడు. ఎవడన్నా ఎగతాళి చేసినా వాడితో గొడవ పెట్టుకోడు. ఎవడన్నా పొగిడినా వాడికి థ్యాంక్స్ చెప్పడు. మనుషులు వేసే కేకల్ని లెక్క చేయడు. గురి 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 గురి. అది క్రైస్తవ జీవితం. ఎందుకయ్యా ప్రార్థన మానేశావు? ముసుకేసుకొని ప్రార్థన చేస్తుంది పెద్ద భక్తురాలు అన్నారండి నన్ను. అప్పటి నుంచి ప్రార్థన చేసుకోబుద్ధి వేయటంలా అన్నారు. అదేంటండి? నీకేం లాభం ప్రార్థన చేసుకుంటే ఏమొచ్చింది అని తిట్టారండి. అవును, నాకు అందుకే కదా ఏమొచ్చింది అని ఆ రోజు నుంచి ప్రార్థన మానేశాను అంటున్నారు. ఏంటంటే చిన్న చిన్న ఆటంకాలు, అవమానాలు, కష్టాలు, అభ్యంతరాలు వస్తే ఆగిపోవటం కాదు. ఈ పరుగు పందాలు పెట్టే వాళ్ళకి మధ్యలో హడుల్స్ పెడతారు. ఏంటంటే ఇక్కడ రాడ్లు పెడతారు, చూసారా? అది వచ్చిందని ఇది ఎందుకు వచ్చింది అని ఆగితే ఓడిపోతాడు. ఏం చేస్తాడు? అది అక్కడ ఉన్నప్పుడు ఎగిరి దాన్ని దూకి వెళ్ళిపోతుంటాడు అంతే. అది క్రైస్తవ జీవితం. లోకంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనుషులు ఏమనుకున్నా, పరిస్థితులు తారుమారైనా, నా యేసయ్య గురి, తన ఎదుట ఉంచబడిన సిలువను గురిగా పెట్టుకొని పరిగెత్తాడు ప్రభు. ఆ ప్రభువును గురిగా పెట్టుకొని నేను పరిగెడతానన్నవాడే నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధిలో సాగగలుగుతారు, జయం సంపాదించగలుగుతాడు. దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు. ఇంటికి పోయిననుందా, సినిమాకు పోయిననుందా? ఏంటండి? దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళారు దేవుని బిడ్డలు? దేవుని బిడ్డలు సినిమా టికెట్ కొనుక్కుంటున్నారా? లేదండి, ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నామన్నారు ఒకళ్ళు. అబ్బో, పూర్వకాలం సినిమాకి వెళ్ళాలంటే లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవాలి అరగంట గంట ముందు పోయి. ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ అంట సినిమా హాల్కి కూడా. గట్టిగా అడిగితే నేను చేసుకోలేదండి, మా ఫ్రెండ్ బుక్ చేశాడండి. మీ ఫ్రెండ్ నీకు నరకంలో కూడా బుక్ చేస్తున్నాడు, వెళ్తావా? దేవుని బిడ్డలు మూవీ హాల్స్కి వెళ్ళొచ్చా? ఒకసారి ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. యేసునామంలో పో. ఎక్కడ పట్టావు అని అడిగా. కళ్యాణి థియేటర్లో పట్టా అంటుంది. ఎక్కడ పెట్టిందంట? సినిమా హాళ్ళల్లో చీకటి ఉంటుందండి. లైట్లన్నీ ఆర్పేసి సినిమా వేస్తారా, లైట్లన్నీ వేసేస్తారా? చీకటది. గోడ మీద ఒట్టి బొమ్మలవి, కల్పితాలవి. దానికి ఎగబడుతున్నారు జనం ఈ రోజున. ఏంటండి? లేదులేండి, మేము ఈ మధ్య మానేశామండి, టీవీల్లో వస్తున్నాయి కదండి. ఎక్కడండి? అబ్బా, సైతాన్ ఎంత తెలుగులోడంటే సినిమా హాల్కి నా బిడ్డలు రాలేకపోతున్నారు, టికెట్ కొనుక్కొని లైన్లో నిలబడలేకపోతున్నారు. ఎందుకు వచ్చింది పాపం నా బిడ్డలు ఇలా బాధపడతాం, మంచిది కాదు. నా బిడ్డలు నన్ను మర్చిపోతున్నారు సినిమా లేకపోతే అని చెప్పి ఒక పెట్టి తెచ్చి నీ ఇంట్లోనే పెట్టేశాడు. నీ చేతికి మళ్ళీ నువ్వు లేచి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సామర్థ్యమని నీ చేతికి ఏమిచ్చాడు? రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు. ఇక్కడ కూర్చొని తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా, మధ్యలో సబ్బులు, క్రీములు, పేస్టులు, ఆకుట్టలు, ఈ ఏంటంటే చూపిస్తారు. ఏంటంటే రెండో రోజు పొద్దున్నే మళ్ళీ ప్రయాణం ఎక్కడికి, అవి కొనుక్కోవడానికి. ఈ సబ్బు వాడితే నున్నగా అయిపోతావు. నున్నగా అవడం సంగతి దేవుడు ఎరుగు. కానీ ఉన్నది కూడా పోయి ముఖం అంతా పొక్కులు ఇచ్చేస్తాయి. జాగ్రత్త. ఏంటండి? అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోతున్నారు. రియల్ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదండి, బోళీ దానికే కావాలి. ఈ సభలకి మేము అడ్వర్టైజ్మెంట్లు చేయం. అద్భుతాలు జరుగుతాయి, రండి, ఆత్మాశీర్వాదాలు పొందండి, స్వస్థతలు పొందండి, సమస్యలు తీరిపోతాయి, రండి అని నేను గడగడ చెప్పి ఊరంతా బ్యానర్స్ అందించామంటే ఇక్కడ చోటు ఉంటుందంటారా? చెప్పండి, ఉంటుందా? వచ్చిన వాళ్ళకు బిర్యానీ పెడతాం రండి అని మూల ఒక మాట పెట్టాను అనుకో, ఇక చూడు కిట్ట 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 కిట్టలు ఆడతారు. దేనికి? బిర్యానీకి. ఏంటండి?
ఈ రోజుల్లో చర్చిల్లో భోజనాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. భోజనం కోసమే దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు. మీకు ఇల్లు వాకిళ్ళు లేవా అన్నం తింటానికి అని తిట్టాడు పౌలు. ఏమన్నాడు? అన్నాలు తింటానికి మీకు ఇల్లు వాకిళ్ళు లేవా? దేవుని మందిరమే దొరికిందా? ఎందుకంటే ఆ రోజు ప్రభురాత్రి భోజనం అంటే ఆ ప్రభువు పొలను ద్రాక్షరసం రొట్టె అందరూ సమృద్ధిగా తినేవారు మొదట్లో. అట్లాంటప్పుడు ఏం చేశారంటే అందరూ ముందొచ్చి తిని వెళ్ళిపోయేవారట, వెనకాల వచ్చిన వాళ్ళు లేకుండా పోయేదంట. ఏమైపోయింది? అందుకని ఇప్పుడు చిన్న మొక్క తీసుకోమంటున్నారు. అందుకే ఏంటంటే చిన్న మొక్క తీసుకోమని కూడా పెద్ద మొక్క తీసేసుకుంటారంట కొంతమంది. అందుకే బిళ్ళలు తయారు చేసి బిళ్ళలు ఇస్తున్నారు ఈ మధ్య. నీకు ఈ బిళ్ళ ఎంతే, నీ నాలుగు అంటుకుంటుంది అది. రొట్టె విరిచి, మా సంఘంలో మేము రొట్టె విరుస్తాం, పరిచారకులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. మొన్న ఎక్కడో ఇస్తుంటే ఆ పరిచారకులు ఏం చేసి చిన్న చిన్న మొక్కలు ఇంత మొక్కలు చేసి పడేస్తున్నారు. అదేంటి మీరు ఇస్తున్నారంటే, లేదు పెద్దది తీసేసుకుంటారండి అంట. లేదు, అది ఒక గుర్తుగా తీసుకుంటున్నాం. ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడన్నాడు అని. కానీ అదొక ఆచారంగా చేయటం వల్ల ప్రయోజనం లేదు. విరిగి నలిగిన హృదయంతో ప్రభు వలలో పాలుపోపులు పొందాలి. ఈ రోజున ఎంతమంది దేవుడిని స్తుతిస్తున్నారండి? దేవుడు చేసిన మేళ్లను ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు? నాకు యాక్సిడెంట్ అయిందండి, బతికి బయటపడ్డాను అన్నోళ్ళు కొంచెం దయచేసి చేయి చూపిస్తారా? గబగబ చూపించండి, నేను ముగిచ్చేస్తా. వెరీ గుడ్, చాలా వందనాలండి. మీకు తెలుసా, యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ బతికి బయటపడరు. చాలామంది ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, బ్యూటీ క్వీన్స్, డయానా యాక్సిడెంట్ అయింది, ముఖం కూడా దొరకలా. ఏంటంటే ఎంతోమంది మన భారతదేశంలో యాక్సిడెంట్లో ప్రతి నిమిషం చనిపోతూనే ఉన్నారని లెక్కలు కడుతున్నారు. మనం ఇన్నిసార్లు తిరుగుతున్నా ఇంతవరకు నాకు ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వలేదన్న వాళ్ళు చేసి చూపించండి. అసలు మీ కృతజ్ఞత మీకు ఉండాలి, మాకు కాదు. మేము యాక్సిడెంట్ అయి బయటపడ్డాం. కనీసం మీకు యాక్సిడెంటే అవ్వకుండా కంటి పాపని కాపాడినట్టు దేవుడు కాపాడాడు. నీకు కృతజ్ఞత ఉండాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేసుకొని ₹1,00,000 బిల్లు కడుతున్నారు కొంతమంది. 10 రోజులు పడకల మీద ఉండి ప్రాణాపాయ స్థితుల్లో పోరాడి బయటకు వచ్చి స్థుతికూటం పెట్టించుకుంటారు. మరి ఈ సంవత్సరం అంతా నీకు ఏ రోగం రాలా, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా, నువ్వు పెట్టుకోవా స్థుతికూటం? కాదండి. ఎంతోమంది జబ్బులు వస్తున్నాయి, నీకు జబ్బు లేకుండా చేశాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ గొప్పతనం అనుకుంటున్నావా? నీ శరీరం పెద్ద ఆరోగ్యకరమైంది అనుకుంటున్నావా? ఇతరులు నీకంటే చెడ్డోళ్ళు అనుకుంటున్నావా? కాదు. దేవుడు నిన్ను కృప చూపించాడు, కంటి పాపలా కాపాడుతున్నాడు, నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతున్నాడు. మధ్యాహ్నపు కలుగు రోగమునైనా, రాత్రి కలుగు భయమునైనా ఆయన లేకుండా ఆయన రెక్కల చాటున దాగి ఉన్న వారిని కాపాడుతున్నాడు. అటువంటి వారు ఏం చేయాలి? మనం దేవునిని, నా ప్రాణమా, అందరికి వచ్చేది, నా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరి ముందు నీ మొక్కుబడులు చెల్లించదను అన్నాడు దావీదు. నిజంగా నీవు రక్షించబడిన వ్యక్తివైతే నీ గుండెల నిండా స్తుతి ఉంటుందండి, కృతజ్ఞత ఉంటుంది. దేవుని మందిరంలోనికి వెళ్తావు, వ్యాపార స్థలాలకి తిరుగుతున్నారు, తిండి తిప్పలు మానుకొని ప్రయాణాలు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, ప్లాజాలకు వెళ్తున్నారు, మార్కెటింగ్కి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు, గంటల తరబడి రోడ్ల మీద తిరుగుతున్నారు. దేవుని మందిరంలో ఒక 2 గంటలు, ఒక 3 గంటలు కూర్చోవాలంటే ముళ్ళ కంపల మీద ఉన్నట్టు ఉంది అంటున్నారు కొంతమంది. న్యాయమాది? న్యాయమా అండి? దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇంకొక మాట ఉంది, ముగించుకుందాం చూడండి.
ఏముందండి? వాడు నడుచుచు దేవునిని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో పరవశులైరి. ఆయన సాక్ష్యం ఆయన చెప్పుకున్నాడా? ఆయన్ని చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పుకున్నారా? ఏంటండి? మన సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు, మన బ్రతికే ఒక సాక్ష్యంగా మారాలి. అరే వీడు ఎప్పుడూ గుడి దగ్గర కూర్చొని డబ్బులు అడుక్కునేవాడు కదరా, భిక్షగాడు కదరా, పుట్టుకుంటోడు కదరా, 20 ఏళ్ళ నుంచి వాడిని చూస్తున్నాం అక్కడ. వీడేంటి గంతులేస్తున్నాడు, వీడేంటి సంతోషంతో ఆనందిస్తున్నాడు, దేవాలయంలోనికి వెళ్తున్నాడు అని ఆయన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటండి 11వ వచనం కూడా, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా, ఎవరిని పట్టుకున్నాడండి? పేతురు అన్న మీద ఒక చెయ్యి, యోహాను అన్న మీద ఒక చెయ్యి. పేతుర్ని యోహాన్ని పట్టుకొని, ఎప్పుడు మీ ఆత్మీయ తండ్రిని మర్చిపోకండి. మీరు రక్షించబడడానికి యేసు ప్రభువే మూలమైన, ఆయన రక్తం ద్వారానే మనం విమోచించబడిన వారిమైనా, ఆయన వాక్యం ద్వారానే మనం కదిలించబడిన వారిమైనా, ఎవరో ఒక దైవజనుడు, ఎవరో ఒక ప్రార్థనాపరుడు, ఏదో ఒక సంఘం మన కొరకు కన్నీరు గార్చారు. పౌలన్నాడు, మీకు బోధకులు చాలామంది ఉంటారు, కానీ తండ్రులు అనేకులు ఉండరు. నేను క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా నిన్ను మిమ్మను కంటిని. చూడండి, ఈ రోజున నిన్ను హెచ్చరించే ఒక దైవజనుడు కావాలండి. పూటకో సంఘానికి వెళ్ళకండి, ఎక్కడున్నారో అక్కడ ఉండండి. ఎన్ని మీటింగుల కన్నా వెళ్ళి వాక్యం వినండి అవసరమైతే, కానీ సంఘం మార్చకండి. ఏంటండి? నిన్ను అజమాయిషీ చేసే ఒక సేవకుడు నీకు కావాలి. ఈ సేవకుడు నిన్ను గద్దిస్తే నేను వేరే సంఘానికి వెళ్తా అంటాం సరైన పద్ధతి? మీ నాన్న నిన్ను గద్దిస్తే నేను పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే ఎట్టుంటుంది? మీ అమ్మ ఇవాళ కూర వండలేదురా, ఇవాళ పప్పుచారే ఉందిరా నాయనా అంటే, అయితే నేను పక్కింట్లో బిర్యానీ వండారు అక్కడ పోతుంట అని అంటే ఎట్టుంటుంది? ఎట్టుంటుందండి? ఈ రోజున క్రైస్తవులకి ఒక స్టెబిలిటీ లేదు. కారణం ఏంటంటే, ఒక గద్దించే హెచ్చరించే దైవజనుడు లేడు, ఒక ఆత్మీయ తండ్రి లేదు, ఒక మంచి సహవాసం లేదు. కాబట్టి చాలామంది విశ్వాసులు ఒకప్పుడు పరుగులెత్తిన వారు, ఒకప్పుడు వైరాగ్యంగా ఉన్నవారు మెల్లమెల్లగా నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి ఇక్కడున్న మిమ్మల్ని మేల్కొల్పాలని, మీరు ఇంకా పడిన స్థితిలోనే ఉండకుండా లేవాలని, నిలవాలని, నడవాలని, గంతులు వేయాలని, మీ దేవాలయంలోనికి వెళ్ళి సాక్షులుగా లోకంలోనికి వెళ్ళి ప్రభు యొక్క శిష్యులుగా ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. లేచి నిలబడింది ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని, ఎవరు ముందుకు రావద్దండి, అక్కడే ఉండండి. ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని, ఎక్కడ పడ్డావో, వ్యభిచారంలో పడ్డావా, త్రాగుడులో పడ్డావా, జోదములో పడ్డావా, అసూయలో పడ్డావా, కోపములో పడ్డావా, లోకాశల్లో పడిపోయావా, విశ్వాసంలో పడిపోయావా, ప్రేమహీనుడు అయిపోయావా, ఎక్కడ పడున్నావో ఈ రాత్రి నిన్ను లేపాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ చేయి పెట్టుకొని నిన్ను లేవనెత్తాలని, నీవు పడి ఉన్న స్థితిలో నుంచి నిన్ను విడిపించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అదే బతుకులో పడుండొద్దు, అదే బాధలో, వ్యాధిలో మూలుగుతూ కూర్చుండిపోవద్దు. నీ ఎముకలు స్థిరపడినట్లుగా, నీ నరముల్లోనికి, కండరముల్లోనికి శక్తి వచ్చినట్లుగా పడక మీద ఉన్న నిన్ను లేవనెత్తాలని,
పాపములో పడిపోయిన నిన్ను లేవనెత్తాలని, నిలబెట్టాలని నడిచి ప్రభువును స్తుతిస్తూ గంతులు వేయాలని, దేవుని సాక్షిగా జీవించే నూతన వ్యక్తిగా ఉండాలని ప్రజలు నిన్ను చూచి ఆ గయ్యాలే కదా, ఆ గర్భము గొడ్రాలుగా గర్భఫలం లేని స్త్రీగా ఉన్నామే కదా, ఆ క్యాన్సర్ పేషెంటే కదా, ఆ స్మోకరే కదా, ఆ త్రాగుబోతే కదా, ఇలా మారిపోయాడేంటని నీ బ్రతుకులో మార్పును చూచి నీ ప్రభువును గణపరచున్నట్లుగా నీ జీవితాన్ని దీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఎంతకాలం పడి ఉంటావు? ఎంతకాలం పడి ఉంటావు? మందిరంలో పడి ఉన్నావు, మందిరంలోనే అడుక్కుంటా పడున్నాడు, మందిరం ముందే పడున్నాడు ఈ కుంటివాడు. ఎప్పుడు చూసినా అడుక్కోవటమే, వాళ్ళని వీళ్ళని అడుక్కోవటమే కానీ నీ అంతట నువ్వేం చేయలేని పరిస్థితి. ఎప్పుడు నా కోసం ప్రార్థన చేయమని ఇతరులను అడుగుతావే కానీ నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకునే స్థితిలోనికి లేవవా? ఇతరుల కొరకు ప్రార్థించే పరిస్థితిని కోరవా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కావాలయ్యా, నా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కావాలి నాయన. నా పాపములో నుండి నన్ను లేవనెత్తు ప్రభువా, నా నిరుత్సాహములో నుండి లేవనెత్తు నాయన, నా భక్తిహీనతలో నుండి లేవనెత్తు నాయన, నా దిగులు చింత నుండి లేవనెత్తయ్యా, నా స్ట్రెస్ నుంచి నన్ను విడిపించు నాయన, నా బెంగ జీవితాన్ని నుంచి నన్ను విడిపించయ్యా, నా కృంగిన బ్రతుకు నుండి నన్ను లేవనెత్తు నాయన. ఎప్పుడు ఏడుస్తూనే నా బ్రతుకు సాగిపోతుంది, మూలుగుతూనే నా బ్రతుకు సాగిపోతుంది, జీవితాన్ని విరక్తి చెంది విసిగిపోయి ఉన్నా నాయన. నాకు కూడా నిరీక్షణ ఉందా? నేను లేస్తానా? నేను నడుస్తానా? నేను గంతులేసే క్రైస్తవ జీవితాన్ని, దేవాలయంలో దేవుణ్ణి స్తుతించి ఆయన సాక్షిగా జీవించే కృపను పొందుతానా? నాకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు నన్ను లేవనెత్తాలని, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముగిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. వారు చేతులెత్తి నీ బలిష్టమైన హస్తముతో పట్టబడాలని, నడిపించబడాలని, బలపరచబడాలని, ఆదరించబడాలని కోరుతుండగా లోబడనొల్లని వారి వైపు దినమంతయు చాచి ఉంచిన నీ చేతుల్లోనికి రాత్రి మేము రావటానికి సహాయం చేయి నాయన. దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నేను నడిపించదను అన్న వాగ్దానంతో మమ్మల్ని ఇక్కడ నుంచి మా గృహాలకు నడిపించము తండ్రి. ఎవరు అప్పులలో బాధల్లో ఉన్నారో, ఎవరు శరీర సంబంధమైన అనారోగ్యాల్లో ఉన్నారో, ఎవరు పైకి లేవలేని దురభ్యాసాలకు బానిసలైపోయి ఉన్నారో, అయ్యా ఎవరైతే త్రాగుడనే మత్తులో పడి లేని పరిస్థితుల్లో ఉన్నారో, వ్యభిచారములో, తప్పైన సంపర్కాలలో తమ జీవితాలను నాశనం చేసుకుంటూ నా జీవితం ఏమైపోయింది, నేను వద్దన్నదే చేస్తున్నాను అంటూ తాము హీనపరుచుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చూడు నాయన, ఆకాశాన్ని వంచి మమ్మల్ని చూడు ప్రభువా, మా హృదయాలు చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి మూలుగు వస్తుందో, ఏ గుండెల్లో నుంచి మరలు వస్తున్నాయో వారి చేయి పట్టుకొని నేనున్నాను, నీకు డబ్బులు, నీకు ఈ లోకపు సంపదలు కాదు, నేనే నీతో ఉంటాను. యెహోవా ఈరే, నా సహాయం నీకుంటుంది. ఎప్పుడు ఏది నీకు కావాలో అప్పుడు అది నీకు ఇస్తాను అన్న అభయాన్ని మాకు దయచేయి తండ్రి. ఇది లేదే అది లేదే అనే దిగులు, బాధ మాలో నుంచి తీసివేయి నాయన. సర్వోన్నతుడైన దేవుడు మాకు తోడున్నాడు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగిన ప్రభువే నా ప్రక్కనున్నాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు అన్న దేవుడిని నేను వెంబడిస్తున్నాను అన్న విశ్వాసం మాకు దయచేయి నాయన, అన్న ధైర్యం మాకు దయచేయి నాయన. ఏ బాధలతో, ఏ అవసరతలతో, ఏ అనారోగ్యాలతో, ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఈ ఆవరణలోనికి వచ్చి ఉన్నారో వాటి నుంచి విడిపించబడి, ఇక్కడ నుండి విడిపించబడిన వారిగా నీతో గంతులు వేసుకుంటూ హృదయానందముతో
రక్షణానందముతో సమాధానముతో తిరిగి మా స్థలాలకు వెళ్ళటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కనుచుకున్నటకు అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ని స్కాన్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను
ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రాముల ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనమందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ వన్ డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల నలిగిన హృదయముల బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.